హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. చూడండి, 100 సంవత్సరాల శివలింగ పుష్పాల చెట్టు, నాగమల్లి చెట్టు. నాగమల్లి చెట్టు అని ఎందుకు వచ్చింది, శివలింగ పుష్పాల చెట్టు ఎందుకు వచ్చిందో చూడండి. సేమ్ ఇది మల్లె చెట్టు లాగానే ఉందండి. దాన్ని పువ్వు చూస్తే తెలియదు కదండి, మొగ్గలను చూస్తే మాత్రం మల్లె పువ్వు మొగ్గల్లాగానే ఉన్నాయండి. మీకు దగ్గరగా కూడా చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, మల్లె మొగ్గల్లాగా, పెద్ద మొగ్గల్లాగా ఎలాగున్నాయో. కానీ ఈ చెట్టు విశేషం ఏంటంటే, ఏదైనా మనం చెట్టు వేసినప్పుడు 3-4 సంవత్సరాలకే పువ్వులు కానీ పువ్వులు కాయలు వస్తాయండి. కానీ దీనికి మాత్రం మనం ఈ చెట్టు వేసిన 15 సంవత్సరాల తర్వాతే దీనికి పువ్వులు వస్తాయండి. చూడండి మొగ్గలు ఎలా ఉన్నాయో, మల్లె మొగ్గల్లాగానే. కానీ దీని స్మెల్ చాలా సూపర్, చాలా బాగుందండి. ఈ చెట్టు కనీసం 100 సంవత్సరాల పై మాటి చెట్టేనండి. దీని మొదలొచ్చే చాలా లాగుంటుంది. దీని పూలు చెట్టు మొదల్లోనే కాస్తాయండి. ఏ పూలన్నా రెమ్మలకి కొమ్మలకి కాస్తాయి కదండి పూలు. దీనికైతే చెట్టు మొదల్లోనే పూలు కాస్తాయండి. పైన కూడా కాస్తాయి, కానీ ఎక్కువ మొదల్లోనే కాస్తాయి. ఈ చెట్టు పువ్వులతో పర్ఫ్యూమ్ తయారు చేస్తారండి. చాలా కాస్ట్లీగా ఉంటుంది, చాలా రేటు కూడా, దొరకటం కూడా కష్టం. కానీ ఈ పువ్వులు మాత్రం సూర్యుడు ఉదయించినప్పుడే పూస్తాయి. ఇవి మధ్యాహ్నం 12 తర్వాత మొత్తం రేఖలన్నీ రాలిపోతాయండి. నేను వీడియో తీయాలని ఉదయాన్నే వెళ్ళి మీకోసం వీడియో తయారు చేశాను. పూలు కూడా మీకు చూపిస్తాను. నా వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఈ పువ్వు ఎలా ఉంటుందంటే, మధ్యలో లింగం ఉండి పైన లింగానికి రక్షకంగా దాని రేఖలు ఉంటాయని. దాని రేఖలు కింద వైపు వచ్చి చాలా చిన్నగా, పైన రేఖలు వచ్చి పెద్దగా కూడా ఉంటాయి. వీడియో మొత్తం చూడండి. దీని కాయలు చూడండి, సపోటా కాయల్లాగానే పెద్దగా ఉంటాయండి. ఒక్కొక్క కాయ వెయిట్ వచ్చి 1/2 kg పైనే ఉంటుంది, 1/2 kilo పైనే ఉంటుంది. చూస్తున్నారు కదా, పువ్వులు పింక్ కలర్లో ఉంటాయండి. పింక్ ఒకటి, రోస్ ఒకటి, 2 కలర్స్ ఉన్నాయండి. ముందు మీకు చూపించిన 100 సంవత్సరాల చెట్టుకైతే రోజ్ కలర్లో ఉంటాయి పువ్వులు. అది చెట్టు చాలా పెద్దది, పైకి ఉంది, అందుకే నేను కొయ్యలేకపోయాను. ఇది కొంచెం చిన్న చెట్టు అండి. దీని వయసు వచ్చి 20 years. ఈ చిన్న చెట్టు వయసు వచ్చి 20 years అండి. ముందు చూపించిన చెట్టు అయితే 100 yearsకి అబోవ్ అండి. చూడండి పూలు ఎలా కోస్తున్నామో. దాని మొగ్గను తెంపడానికి కూడా చాలా కష్టం అనిపించింది, చాలా స్ట్రాంగ్గా ఉంది. పువ్వుని చూడండి ఎంత బాగుందో. ఈ పూలు మొగ్గలు నేను వీడియోలో లాస్ట్లో మీకు క్లియర్గా చూపిస్తున్నానండి. నేను చెట్టు దగ్గరికి వెళ్ళేసరికి 7:30 అయిందండి. అప్పటికే చూడండి ఎలాగ మంచిగా విరపూస్తున్నాయో పువ్వులు. ఇవి కాయలు. ఈ కాయల్లో గింజలు ఉంటాయి, ఆ గింజతోనే మనం చెట్టుని వేసుకోగలం. ఇది ఆఫేనండి, పైనుంచి కింద పడిన తర్వాత సగం అయిపోయింది. ఫుల్గా పూలు మాత్రం చూపిస్తాను చూడండి లాస్ట్ వరకు వీడియోని. ఇవి కాయలు. ఈ నాగమల్లి చెట్టుని చూసి అదృష్టం నాకు దొరికిందండి. మీకు అదృష్టం అనిపిస్తే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. చిన్న కాయ. ఇవి పువ్వులన్నీ ఇంటికి తీసుకొచ్చిన తర్వాత నేను మీకు చూపించాలని క్లియర్గా చూపిస్తున్నాను చూడండి. ఇప్పుడు మధ్యలో ఎలాగా లింగం ఉందో చూడండి. మీకు చూడండి 6 రెక్కలు ఉన్నాయండి. 3 రెక్కలు వచ్చి కొంచెం పెద్దగా ఉంటాయి, ఇంకో 3 వచ్చి కొంచెం చిన్నగా ఉంటాయండి.
శివలింగ పుష్పాలు, నాగమల్లి పువ్వులు చూస్తున్నారు కదా. ఇప్పుడు మొత్తం తీసి చూపిస్తాను చూడండి. లింగాకారంలో ఉన్నది కదండి. పన్నెండు దాటిన తర్వాత దీని రేఖలన్నీ రాలిపోతాయి. ముందు మీకు పువ్వులో చూపించాను కదా లింగం, ఈ లోపల ఉంటుంది. ఇది పువ్వు. దీని స్మెల్ కూడా చాలా 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 బాగుంది. నేను ఏ అదృష్టం చేసుకున్నానండి, 100 సంవత్సరాల చెట్టుని చూడగలిగినాను. నా అదృష్టాన్ని మీతో పంచుకుంటున్నాను నేను. నాది మీకు నచ్చినట్లయితే, నేను చూపించిన వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.